నేటి దిన వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడని యెహోవా నీ తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు, స్తోత్రాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మదేవ మాతో మీరు మాట్లాడి మమ్ములను మీరు బలపరచమని యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉన్నప్పుడు అతడు తన జీవితమందు ఏది తక్కువ కాకుండా సర్వ సమృద్ధిని అనుగ్రహించేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. మానవ జీవితంలో ఎన్నో ఆశలు, కోరికలు కలిగినటువంటి వారమై ఉంటాం. కానీ దేవుడు ఏ సమయానికి ఏది అనుగ్రహిస్తాడో దానిని పొంది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారు అసంతృప్తితో కాక ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించేటటువంటి వ్యక్తులుగా ఉండగలరు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాటను మనం చదివినట్లయితే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనాలలో, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో నుండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అని యందే నేను సమస్తము చేయగలను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో పౌలు గారు ఫిలిప్పి సంఘానికి నేడు ఈ మాటలు వింటున్నటువంటి మనతోనూ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేటటువంటి మాట ఏంటంటే, తనను బలపరిచే దేవునిని బట్టి అతడు ఏది తక్కువ కాకుండా ఉంది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. నిజమే, విశ్వాస జీవితంలో అనేక అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. కానీ మనల్ని బలపరిచే దేవుడు ఉన్నారు గనుక, ఆయన మనకు తోడుగా ఉన్నారు గనుక ప్రతి పరిస్థితిలో కూడా మనం సంతృప్తి కలిగినటువంటి వారమై ఉండగలుగుతాం. 34వ కీర్తన 9వ చరణంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ లేదు. 10వ వచనంలో, సింహపిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఏ పరిస్థితుల్లో ఏదైనా తక్కువైంది అనేటటువంటి చింతతో, వేదంతో, బాధతో ఉన్నారా? అధైర్యపడకండి. మన ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్నటువంటి దేవుని వైపు మనం చూస్తే, కలిగినది కొంచెమైనా దానిని బట్టి దేవుని స్తుతించండి. అందులో దేవుడు మనకు సంతృప్తిని అనుగ్రహిస్తారు. ఆ విషయాన్ని బట్టి మనకేదో తక్కువైందనేటటువంటి వేదన లేకుండా ప్రభువులో మనం ఆనందించగలుగుతాం. కారణం ఏంటంటే, ప్రతి పరిస్థితుల్లో మనకు తోడై ఉండి మనల్ని బలపరిచే దేవుడు మనకున్నారు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరందరూ పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నీ ప్రజలకు నువ్వు తోడుగా ఉండే దేవుడవు గనుక మాకేది కావాలో అప్పటికి కావలసినంత అనుగ్రహించేటటువంటి దేవుడు అయి ఉన్నావు. లోకాన్ని చూసి, లోక ఆశలకు లోబడి ఎక్కడైనా మీరు మాకు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి మేము అసంతృప్తిగా భావించుంటే దయతో మమ్మలను క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఎప్పటికి ఏది కావాలో మా విషయమై ఎరిగినటువంటి మీరు మాకు అనుగ్రహిస్తున్న సమస్తమును బట్టి స్తోత్రాలు. నేడు పెళ్లి రోజు మరి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దీవించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను.
నేటి దిన దీవెనలు సమస్త విషయాల్లో మా ప్రియులకు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడు నడిపించునుగాక, ఆమేన్.